సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణీదేవి చామరాన్ని చేపట్టి కుచేలునికి గాలి వీచసాగింది. సకల దేవతారాధ్యుడైన శ్రీకృష్ణుడు సర్వ సంపద్విభూతికి అధిపతి అయిన లక్ష్మీదేవి ఒక పేద బ్రాహ్మణునికి సేవ చేయడం అక్కడున్న వారందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ బ్రాహ్మణుడు ఎవరో, ఎంత పుణ్యరాశిని కలిగి ఉన్నవాడు అని అనుకున్నారు. తన బాల్య స్నేహితుడిని చక్కగా సేవించిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా కుచేలుని పక్కనే కూర్చొని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. లోకాన్ని మైమరచి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి పట్టుకుని ప్రశ్నల పరంపరతో మాట్లాడుకుంటున్నారు. మిత్రమా, గురుదక్షిణ సమర్పించి ఇంటికెళ్లిన తర్వాత తగిన భార్యను స్వీకరించావా? నీవు భౌతిక వాంఛలచే ప్రభావితుడైనట్టు కనిపించడం లేదు. అయినా మనం గురుకులంలో గడిపిన రోజులు గుర్తున్నాయా? మన గురువు సాందీపని మహర్షి వెలకట్టలేని జ్ఞాన సంపదనిచ్చాడు మనకు. నీకు గుర్తుందా? ఒక రోజు అడవికి కట్టెలు తేవడానికి వెళ్ళాము. అయితే అక్కడ ఆ మహారణ్యంలో అకస్మాత్తుగా పెద్ద గాలివాన మొదలైంది. ఆ వాన పెద్దదై అంతా జలమైపోయింది. వాన తగ్గకుండానే చీకటి కావడంతో మనం ఆశ్రమానికి వెళ్ళలేక ఆ చెట్టుపైకి ఎక్కి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని వణుకుతూ రాత్రంతా గడిపాము. మరునాడు గురువుగారు మనల్ని వెతుకుంటూ వచ్చి మనల్ని చూసి ఎంతో దుఃఖించారు. అప్పుడే గురువుగారు మనల్ని చూసి సకల అభిష్టాలు నెరవేరుతాయని మరియు మనం నేర్చిన వేద మంత్రాలు ఇహపరాల్లో వ్యర్థాలు కాకుండా ఉంటాయని దీవించాడు. నీకు గుర్తున్నాయా? అలా మాట్లాడుకుంటూ మధ్యలో అకస్మాత్తుగా, మిత్రమా, నీ ఇంటి నుండి నాకేమి తెచ్చావని అడిగాడు. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో.